దేశాలు, సముద్రాలు, ఖండాలు దాటి మన రాష్ట్రానికి వచ్చి ఓ ఫ్రెంచ్ కంపెనీ పెట్టుబడులు పెట్టిందంటే ఇక్కడి కంపెనీ మౌలిక నిర్మాణం మీద, పనితీరు మీద ఎంత నమ్మకం ఉండాలి. పెర్ఫ్యూమ్ కంపెనీ విశ్వాసాన్ని చూరగొనడంలో భారతీ సిమెంట్ ఘనమైన విజయమే సాధించింది. వనరులు, వస్తువులే కాదు, భారీ మొత్తాల్లో పెట్టుబడులను చూపడం వల్లే అది సాధ్యమైంది. నిజానికి భారతీ సిమెంట్లో జగన్, ఆయన ఇతర కంపెనీలు మదుపు చేసినది 45 కోట్లే. ఇంత భారీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి మిగతా పెట్టుబడులు పెట్టిన వారెవరు? 10% లోపు పెట్టుబడులు పెట్టిన జగన్ కి సుమారు 80% వాటా ఉంటే 90% పెట్టుబడి ఇచ్చి కేవలం 20% వాటాలతో వారు సర్దుకుపోయినది దేనికి? వారికి లభించిన ప్రతిఫలాలేంటి అని ప్రశ్నించుకుంటే మళ్ళీ అదే జవాబు, మళ్ళీ అదే కారణం: అధికార బలం. మూడున్నరేళ్లలోనే ఫ్రాన్స్ కంపెనీ పెర్ఫ్యూమ్ ను ఆకర్షించి భారతీ సిమెంట్ భారీ ప్రీమియానికి 51% వాటా విక్రయించగలిగిందంటే తమ పనితీరుపై కలిగించిన విశ్వసనీయతే కారణమని జగన్ చెప్పుకోవచ్చు. వారికా నమ్మకం కలగడానికి ప్రధాన కారణం బలంగా కనిపిస్తున్న భారతీ సిమెంట్ కంపెనీ మూలధనము, ఉత్పాదకతకు అవసరమైన ముడిసరుకుల లభ్యత తదితరాలే అన్నది నిర్వివాదాంశం. ఇక్కడొచ్చిన చిక్కల్లా ఆ మూలధనం సమకూరిన విధంపైనే. ఈ భారీ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినది 45 కోట్లతో మాత్రమే. ఇతర మదుపుదారులు సమకూర్చిన పెట్టుబడి 442 కోట్ల 83 లక్షలు. ప్రమోటర్ జగన్ కి ఇతర మదుపుదారులకి తేడా ఏంటంటే జగన్ 4 కోట్ల 52 లక్షల 35 వేల షేర్లను 10 రూపాయల ముఖ విలువ వద్ద మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా వాటాదారులందరూ కేవలం 1 కోటి 21 లక్షల 10,311 షేర్లను 94 రూపాయల నుంచి 1,440 రూపాయల వరకు పెరిగిన ప్రీమియంతో సహా 442 కోట్ల 83 లక్షలకు కొనుగోలు చేశారు. అంతేకాదు 2009 ఆగస్టు 27న జగన్ 2,27,584 షేర్లను ఒక్కొక్కటి 1,450 రూపాయలకు విక్రయించి 33 కోట్లు వెనక్కు రాబట్టారు. అంటే కేవలం 12 కోట్ల 24 లక్షల పెట్టుబడితో 78.48% వాటాను జగన్ తన సొంతం చేసుకున్నారన్నమాట. మామూలుగా ఏ కంపెనీలోనైనా అయితే ఇలాంటి వ్యవహారాలకు ఇతర పెట్టుబడిదారులు ఒక పట్టాన ఒప్పుకోరు. కానీ ఇది జగన్ కంపెనీ. ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టినా మదుపుదారులకు లాభమే. అదెలాగో తెలుసుకుందాం. భారతీ సిమెంట్లో మూలధన నిధులను భారీ ప్రీమియంకి సమకూర్చి మైనార్టీ షేర్ హోల్డర్లుగా ఇన్నాళ్లు ఉన్నవి 3 కంపెనీలు: దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, మ్యాట్రిక్స్ ప్రసాద్ కు చెందిన వివిధ కంపెనీలు. 2007 మార్చి నుంచి 2010 మార్చి వరకు 3 ఏళ్ల వ్యవధిలో దాల్మియా సిమెంట్స్ 95 కోట్లు, ఇండియా సిమెంట్స్ 95 కోట్ల 33 లక్షలు, మ్యాట్రిక్స్ ప్రసాద్ కంపెనీలు 252 కోట్ల 50 లక్షల పెట్టుబడి సమకూర్చాయి. ఏ వ్యాపారైనా లాభం లేకపోతే వరదకైనా ఎదురుపోడు కదా. అలాంటిది ఈ ప్రముఖ కంపెనీలు భారతీ సిమెంట్ పెట్టిన కొద్దినాళ్లకే 100 నుంచి 1500 వరకు ప్రీమియం చెల్లించి మరీ షేర్లు కొనుగోలు చేయడం వెనుక కారణం ఏమై ఉండవచ్చు అన్న అనుమానాలు కలక్కమానవు. దాల్మియా సిమెంట్స్ కంపెనీకి సున్నపురాయి నిక్షేపాలు కావాలి. కడప జిల్లాలో 407.5 హెక్టార్ల సున్నపురాయి భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఈశ్వర్ సిమెంట్స్ అనే కంపెనీకి 2008 జనవరి 19న లీజుకిచ్చింది. అదే ఏడాది డిసెంబర్ నాటికి ఆ సంస్థ తను లీజుకు తీసుకున్న భూములను ప్రభుత్వానుమతితో దాల్మియా పరంచేసింది. ఆ ఏడాదిలో దాల్మియా సంస్థ భారతీ సిమెంట్లో 50 కోట్లు పెట్టుబడి పెట్టడం గమనార్హం. అంతకు ముందే 2007 మార్చిలో 20 కోట్లు, ఆ తర్వాత 2009 అక్టోబర్లో మరో 25 కోట్లు కూడా భారతీలో పెట్టారు. సున్నపురాయి గనులకు భారతీలో పెట్టుబడులకు దాల్మియాకి లెక్క సరిపోయినట్టే. భారతీలో పెట్టుబడి పెట్టిన మరో కంపెనీ ఇండియా సిమెంట్స్ కి నీటి వసతి దక్కింది. నాగార్జున సాగర్ దిగువన వజీరాబాద్ గ్రామ సమీపంలో కృష్ణానది నుంచి 10 లక్షల గ్యాలన్ల నీటి వినియోగానికి 2008 జూలై 22న అనుమతులు లభించాయి. ఈ కంపెనీ కొనుగోలు చేసిన రాశి సిమెంట్స్ కు 1979లో రోజుకు 3 లక్షల గ్యాలన్ల నీరు కేటాయించారు. ఇప్పుడా పరిమాణం 10 లక్షల గ్యాలన్లకు పెరిగింది. నిజానికి ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడే సమయానికి నాగార్జున సాగర్ దిగువ ప్రాంతమంతా దాదాపు ఎండిపోయి ఉంది. సాగునీటి సంగతి దేవుడెరుగు.
తాగునీటికి కూడా కటకటలాడుతున్న సమయమది. అలాంటప్పుడు సాగర్ దిగువన వాడపల్లి వద్ద 7 లక్షల గ్యాలన్ల అదనపు నీటి వినియోగానికి ప్రభుత్వం అనుమతులిచ్చేసింది. అలాగే రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలోని ఇండియా సిమెంట్స్ యూనిట్ కు కాగ్నా నది నుంచి ఏడాదికి 0.013 టీఎంసీల నీటిని కేటాయిస్తూ 2009 ఆగస్టు 12న ఉత్తర్వులు జారీ చేసింది. దానికి తోడు పాత జీవోలోని లొసుగులు సవరించి 2010 ఏప్రిల్ 12న మరో ప్రభుత్వ ఉత్తర్వు కూడా జారీ అయింది. ఫలితంగా 1996 నుంచే కాగ్నా నదీ జలాల్లో 0.013 టీఎంసీల వినియోగానికి ఉన్న అనుమతికి తోడు మరో 0.013 టీఎంసీల అదనపు నీటి వినియోగానికి ఇండియా సిమెంట్స్ కి అనుమతి లభించింది. ఆ కంపెనీ భారతీ సిమెంట్లో 2007 సెప్టెంబర్లో 15 కోట్లు, 2008 జూలైలో 30 కోట్ల 33 లక్షలు, 2010 మార్చిలో 50 కోట్లు పెట్టుబడి పెట్టినందుకు ప్రతిఫలంగానే ఈ ప్రభుత్వ సహాయాలు లభించాయి. ఇక మ్యాట్రిక్స్ ప్రసాద్ కంపెనీల సంగతి చెప్పనే అక్కర్లేదు. భారతీ సిమెంట్లో గరిష్ట పెట్టుబడి ప్రసాద్దే. అయినా ఆయనకు చెందిన వివిధ కంపెనీలు కలిపి భారతీలో మూలధన పెట్టుబడిగా పెట్టిన మొత్తం 252 కోట్ల 50 లక్షలు. పైగా 2009 ఆగస్టులో ప్రసాద్ కి చెందిన ఆల్ఫా విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు జగన్ వాటాలోని 2,27,584 షేర్లను 1,440 రూపాయల ప్రీమియంతో కొనుగోలు చేశాయి. తద్వారా జగన్ తొలుత భారతీ కంపెనీలో పెట్టిన 45 కోట్ల మూలధనంలో 33 కోట్లు వెనక్కు రాబట్టారు. అంటే మూలధనంలో సగానికి పైగా సొమ్ములు పెట్టినది మ్యాట్రిక్స్ ప్రసాద్, ఆయన కంపెనీలేనన్నమాట. దానికి ప్రతిగా ఆయనకు భారీ ప్రతిఫలమే లభించిందని చెప్పవచ్చు. ఆయన ప్రమోటర్గా ఉన్న వాన్పిక్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిజాంపట్నం, వాడరేవు పోర్టు ప్రాజెక్టులు కేటాయించింది. ఆ పేరిట ఇప్పటికే 21,000 ఎకరాల భూమిని వాన్పిక్ సొంతం చేసుకుందుకు ప్రభుత్వం అనుమతించింది. దానికి తోడు ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక కారిడార్, ఒంగోలులో విమానాశ్రయం ప్రాజెక్టులు వాన్పిక్ సంస్థకే దక్కాయి. దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ లేదా మ్యాట్రిక్స్ ప్రసాద్ కంపెనీలు ఏవైనా కానియండి, సాధారణ వ్యాపార సూత్రాలకు విభిన్నంగా ఓ కొత్త కంపెనీలో పెట్టుబడులు పెట్టాయంటే కారణం ఒకటే. ప్రమోటర్ ఈక్విటీ జారీ అయిన 4 నెలల్లో, అంటే సదరు కంపెనీ నిర్మాణం కూడా మొదలు కాకముందే 100 నుంచి 1000 రూపాయల వరకు ప్రీమియాలు చెల్లించి వారందరూ షేర్లు కొన్న కారణం ఒక్కటే. వారి నమ్మకానికి కారణం అదే. అప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి